Hi dear friends, welcome back to Sports Dictator ఛానల్ IPL 2025. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే చాలా వరకు ఒక 50% టీం కంప్లీట్గా మారింది. సో దాదాపు ఒక 80% ప్లేయర్స్ మారారనుకోవచ్చు. అండ్ ప్లేయింగ్ 11 కూడా దాదాపు ఒక సగం మారుతుంది. సో ఆ ప్లేయింగ్ 11 ఇప్పుడు స్ట్రాంగ్ ఉందా లేదా అని చూసే ముందు వీడియోని లైక్ చేయండి IPL SRH ఫ్యాన్స్ అంతా. అండ్ కామెంట్ చేయండి 2024 టీం బాగా అనిపిస్తుందా, మీకు 25 టీం బాగా అనిపించిందా అనేది అయితే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి IPL అప్డేట్ కోసం, మెయిన్గా SRH. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చాలా హిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పుడు ఫైనల్ కూడా వెళ్ళారు. అండ్ అందులో మెయిన్ కీలకం ఏంటంటే బ్యాటింగ్ మాత్రమే. బ్యాటింగ్లో టాప్ 4 టీం అయితే చెలరేగింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళైతే విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. దాదాపు ఒక 200, 150 స్కోర్ అవలీలా కొట్టేవారు. సో ఆ స్కోర్ను డిఫెండ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేది. మీరు సరిగా గుర్తు చేసుకుంటే సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉండేది బౌలింగ్లో. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, మెయిన్గా నటరాజన్ బాగా వేసేవాడు, భువనేశ్వర్ కుమార్ చివరిలో రన్స్ ఇచ్చేవాడు. సో ఓవరాల్గా టీం చూసుకుంటే బ్యాటింగ్లో ఒక అద్భుతమైన టీం అని ఉండేది. అండ్ ఇప్పుడు 2025లో రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. సో ఈ ప్లేయర్స్ అయితే 2024లో ఉన్నారు అండ్ ఇప్పుడు కూడా ఉన్నారు. విజయాల్లో మెయిన్ కీలకమైన పాత్ర వీళ్ళిద్దరిదే. ఎందుకంటే ఒక 5 ఓవర్లలోనే దాదాపు 100 దాకా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి స్పీడ్గా ఆడాడు, అద్భుతమైనటువంటి హిట్టింగ్ చేశారు. అండ్ ఈసారి కూడా అదే టీం ఉంది, అదే ప్లేయర్స్ ఉన్నారు ఓపెనర్స్గా అయితే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాహుల్ త్రిపాఠి థర్డ్ డౌన్లో వచ్చాడు మ్యాక్సిమం చాలా మ్యాచెస్లో. అండ్ ఈసారి అదే ప్లేస్లో ఇండియా ప్లేయర్ని కొన్నారు, ఇషాన్ కిషన్. సో రాహుల్ త్రిపాఠి కొన్ని మ్యాచ్లు ఆడడము, కొన్ని మ్యాచ్లు ఆడకపోవడము, సో ఇతన్ని అయితే నమ్మదగిన విధంగా ఉండేది కాదు. సో ఇతన్ని మార్చేశారు, ఇతడు వెళ్ళిపోయాడు. అండ్ ఇతని ప్లేస్లో 11 కోట్ల పైన పెట్టి ఇషాన్ కిషన్ కొన్నారు. ఒక విధ్వంసకర ప్లేయర్ ఇషాన్ కిషన్. అంటే పోయినసారి కంటే థర్డ్ అంటే మనకు నెంబర్ 1 డౌన్లో అయితే చాలా స్ట్రాంగ్ అయింది టీం. అంటే ఒక ఇంకా బీభత్సమైన. సో నెంబర్ 3లో అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి మరొక ప్లేయర్ని కొన్నారు, అతను ఇషాన్ కిషన్. ఆల్మోస్ట్ రిషబ్ పంత్ కూడా వెళ్ళారు. సో ఒకటే ప్లానింగ్, ఒక మంచి ఇండియన్ హిట్టర్ని తీసుకుందామని. సో ఈ విషయంలో మాత్రం SRH స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇషాన్ కిషన్ తెలుసు, T20లో మీకు తెలుసు ఎంత విధ్వంసకర ఆటగాడు. సో మొత్తానికి ఇక్కడి వరకు అయితే స్ట్రాంగ్ ఉంది. అండ్ ఆ తర్వాత ఏడెన్ మార్కరం వచ్చేవాడు. సో అప్పట్లో ఏడెన్ మార్కరం కొన్ని మ్యాచ్లు ఆడాడు, కొన్ని మ్యాచ్లు ఆడలేదు. సో మ్యాక్సిమం ఏడెన్ మార్కరం వచ్చేవారు. ఇప్పుడు అదే ప్లేస్లో అభినవ్ మనోహర్ తీసుకుందాం. సో అభినవ్ మనోహర్ కూడా మంచి బ్యాట్స్మెనే. సో ఏడెన్ మార్కరం విదేశీ ప్లేయర్ అండ్ అభినవ్ మనోహర్ ఇండియన్ ప్లేయర్. అండ్ మంచి 6లు కూడా కొట్టగలడు, మంచి హిట్టింగ్ కూడా చేయగలడు. మార్కరం ఏమంత ఆడలేదు 2024లో, మీకు తెలుసు. సో ఈ విషయంలో SRH అయితే ఏం వీక్ కాలేదని చెప్పొచ్చు. నెంబర్ 4 వరకు కూడా లాస్ట్ ఇయర్ టీంతో పోలిస్తే స్ట్రాంగే కనిపిస్తుంది. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 2024లో ఒక అద్భుతమైనటువంటి బ్యాట్స్మెన్. అండ్ ఈసారి 23 కోట్లు పెట్టారు ఇతనికి. సో 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. సో సేమ్ అదే ప్లేయర్ని ఈసారి కూడా ఇక్కడే ఆడతాడని చెప్పలేం, ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ నేను కంపేర్ చేస్తూ పెడుతున్నా కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ ప్లేస్లో హెన్రిచ్ క్లాసెన్నే పెట్టా. సో ఇక్కడి వరకు టీం అయితే 2024 కంటే స్ట్రాంగే కనిపిస్తుంది. అండ్ నెంబర్ 6లో నితీష్ రెడ్డి ఇంకా ముందు ఆర్డర్లో కూడా వస్తాడు. సో నితీష్ అక్కడ రావడం ఏంటి అని మళ్ళీ కామెంట్ చేయకండి, జనరల్గా కంపారిజన్ పర్పస్లో పెట్టాను. సో ఇప్పుడు కూడా నితీష్ రెడ్డి ఉన్నాడు. సో 2024కి ఇప్పటికీ అయితే ఏం మారలేదు. బ్యాటింగ్లో కొంచెం స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు ఇషాన్ కిషన్ అండ్ అభినవ్ మనోహర్ ఎంట్రీతో. ఎందుకంటే అభినవ్ మనోహర్ ఇండియన్ ప్లేయర్, స్పిన్ అండ్ ఫాస్ట్ చాలా బాగా ఆడతాడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 అబ్దుల్ సమద్ ఉండేవాడు అప్పట్లో. అండ్ అబ్దుల్ సమద్ ప్లేస్ ఇప్పుడు తీసుకున్నట్లయితే బ్రైడన్ కార్స్. సో బ్రైడన్ కార్స్ అయితే ఒక విదేశీ ప్లేయర్ అండ్ ఒక ఫాస్ట్ బౌలర్ అండ్ ఆల్రౌండర్. సో సూపర్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు అండ్ బౌలర్ అని చెప్పొచ్చు. సో మొత్తానికి అబ్దుల్ సమద్ పోయినసారి ఏమంత పెద్ద ఆడలేదు, మీకు తెలుసు, ఒక ఫెయిల్యూర్ బ్యాట్స్మెన్, అందుకే అతను తీసేశారు. సో బ్రైడన్ కార్స్ అయితే ఒక ఆల్రౌండర్, బిగ్ హిట్టింగ్ చేయగలడు అండ్ బౌలింగ్ కూడా దుమ్ము రేపుతున్నాడు మీరు ఈ మధ్య చూసినట్లయితే. అండ్ నెక్స్ట్ చూస్తే షాబాజ్ అహ్మద్. సో షాబాజ్ అహ్మద్ లాస్ట్ టైం విజయాల్లో చాలా మంచి రోల్ పోషించాడని చెప్పొచ్చు. షాబాజ్ అహ్మద్ను మిస్ కావడం అయితే కాస్త ఎఫెక్టే. సో ఇదే ప్లేస్లో ఈసారి తీసుకుంటే కనుక ఇండియా నుంచి సచిన్ బేబీ అనే ఒక ప్లేయర్ను కొన్నారు. అతను షాబాజ్ అహ్మద్తో పోలిస్తే చాలా కొత్త ప్లేయరే, కాకపోతే ఇతడు కూడా మంచి బిగ్ హిట్టర్, లెఫ్ట్ హ్యాండర్ అండ్ కాస్త స్పిన్ కూడా వేయగలడు. సో మొత్తానికి ఇక్కడి వరకు చూసుకున్నట్లయితే SRH పెద్దగా ఏం బలహీన పడలేదు. సో ఇంకా స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే షాబాజ్ అహ్మద్ని మిస్ అవ్వడం ఒకటే ఎఫెక్ట్. ఇతనికి ట్రై చేశారు కానీ అప్పటికే
పర్స్ వాల్యూ మొత్తం అయిపోయింది కాబట్టి ఎస్ఆర్హెచ్ అతనికి వెళ్ళలేకపోయింది. అండ్ ఆ తర్వాత నెంబర్ 9 ప్యాట్ కమిన్స్, అండ్ ఈసారి కూడా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. సో టీంలో పెద్ద చేంజెస్ అయితే ఏం కాలేదు. ప్యాట్ కమిన్స్ నెంబర్ 9 అప్పుడు అండ్ ఇప్పుడు కూడా. అండ్ నెంబర్ 10 చూసుకుంటే జయదేవ్ ఉనాడ్కట్ వచ్చేవాడు, అతను బౌలింగ్ వేసేవాడు పోయిన సీజన్లో నెంబర్ 10లో. అండ్ నెంబర్ 10లో బ్యాటింగ్ వచ్చి బౌలింగ్ వేసేవాడు. అండ్ నెంబర్ 10 ఈసారి హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ ఒక ఆల్రౌండర్ అండ్ ఒక మంచి ఇంపార్టెంట్ టైంలో బౌలింగ్ వేస్తాడు. ముఖ్యంగా ఇండియా పిచ్చెస్ అంటేనే స్లో బౌలింగ్. సో స్లో బౌలింగ్ అండ్ పోయినసారి ఏంటంటే ఎంత కొట్టినా కూడా రన్స్ దాదాపు అక్కడి వరకు వచ్చేసాయి మిగతా టీమ్స్. సో రన్స్ చేసినా కూడా అక్కడ విన్నింగ్ అనేది షూర్ లేకుండా ఉండేది. అందుకోసం ఈసారి హర్షల్ పటేల్ని తీసుకున్నారు. ఇతడు పేస్ వేరియేషన్స్తోని వాళ్ళు బిగ్ హిట్టింగ్ చేసినప్పుడు వికెట్ తీసే కెపాసిటీ ఉన్న ప్లేయర్. సో మొత్తానికి పోయినసారి కంటే బౌలింగ్ స్ట్రాంగ్ అయింది హర్షల్ పటేల్ రావడం వల్ల. అండ్ నెంబర్ 11 భువనేశ్వర్ కుమార్, అండ్ ఇతని ప్లేసే మహమ్మద్ షమి అనుకోవచ్చు. సో ఒక విధంగా చూస్తే భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ లాంటి ఒక మంచి టీంకి వెళ్ళాడు. మహమ్మద్ షమి 10 కోట్ల కంటే ఎక్కువ, 10,75,00,000కి వెళ్ళాడు. సో మహమ్మద్ షమి ఏంటంటే ఇంజురీ వల్ల చాలా రోజులు ఆడలేదు, ఇప్పుడే వచ్చాడు. అండ్ ఫాస్ట్గా బౌలింగ్ వేస్తాడు, అన్ని రకాల బాల్స్ అయితే వేస్తాడు. స్వింగ్ అండ్ యార్కర్ అండ్ ఎండ్లో వేయగలడు, స్టార్టింగ్లో వేయగలడు. నా పర్సనల్ ఫీలింగ్ అయితే భువనేశ్వర్ కుమార్ కంటే షమీని కొనడం చాలా బెటర్ డిసిషన్. ఎందుకంటే ఫ్యాన్స్ భువనేశ్వర్ కుమార్కి ఎస్ఆర్హెచ్లో చాలానే ఉన్నారు. కానీ రియాలిటీ చూసుకుంటే మహమ్మద్ షమి కాస్త పాయిజనస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కంటే. పోయినసారి భువనేశ్వర్ కుమార్ని కీలకమైన టైమ్స్లో చాలా ఎక్కువగా రన్స్కి వెళ్ళాడు. అండ్ మహమ్మద్ షమి ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా చూస్తే పోయినసారి నటరాజన్. సో నటరాజన్ లాంటి ప్లేయర్ అయితే పోయినసారి ఉండేవాడు. అండ్ ఈసారి రాహుల్ చహార్. సో నటరాజన్ కూడా ఒక విధంగా ఫాస్ట్ బౌలర్. అండ్ ఈసారి ఎస్ఆర్హెచ్లో హర్షల్ పటేల్ ఉన్నాడు, మహమ్మద్ షమి ఉన్నాడు, బ్రైడెన్ కార్స్ ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ నటరాజన్ ప్లేస్లో రాహుల్ చహార్ ఆర్ కమిందు మెండిస్. సో బ్రైడెన్ కార్స్ ప్లేస్లో మా కమిందు మెండిస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికైతే టీం పోయినసారి కంటే చూసుకుంటే నాకు ఈసారి బలంగానే అనిపిస్తుంది పేపర్ మీద. ఎందుకంటే పోయినసారి ఒక మంచి పర్ఫెక్ట్ స్పిన్నర్ లేడు, ఈసారి స్పిన్నర్గా అయితే రాహుల్ చహార్ని తీసుకున్నారు. కాబట్టి స్పిన్ డిపార్ట్మెంట్లో చాలా స్ట్రాంగ్ అయిందనే చెప్పొచ్చు. అండ్ ఇంకా మిగతా బెంచ్ మీద ఉన్న ప్లేయర్స్లో పోయినసారి మార్కో యాన్సన్ ఉండేవాడు, ఫజల్ ఫారూఖీ ఉండేవాడు, అండ్ గ్లెన్ ఫిలిప్, అండ్ అదేవిధంగా మీరు చూస్తే ఉపేందర్ యాదవ్ ఉండేవాడు. అండ్ ఇలా చాలామంది ప్లేయర్స్ అయితే బెంచ్ మీద ఉండేవాళ్ళు. అండ్ ఈసారి అదే ప్లేస్లో తీసుకున్నట్లయితే ఆడన్ జంపే ఉన్నాడు. అండ్ అదేవిధంగా జయదేవ్ ఉనాడ్కట్ ఉన్నాడు. అండ్ అనికేత్ వర్మ ఉన్నాడు. అండ్ టైడే ఉన్నాడు. అండ్ ఇలాంటి ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు. సో మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే టీం అయితే పెద్ద చేంజ్ ఏం కాలేదు, టీం అలానే ఉంది. కాకపోతే ఈసారి ఇంకా విధ్వంసకర బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ అండ్ అభినవ్ మనోహర్ అండ్ హర్షల్ పటేల్, మహమ్మద్ షమి. అండ్ హర్షల్ పటేల్, మహమ్మద్ షమి చాలా బిగ్ చేంజ్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఏ టైంలో అయినా అద్భుతంగా బౌలింగ్ చేస్తారు అండ్ రన్స్ని కంట్రోల్ చేస్తారు. పోయినసారి ఎన్ని రన్స్ కొట్టినా కూడా బౌలింగ్ బలహీనంగా అనిపించింది వాస్తవం. ఒక నటరాజన్ ఉన్నా కూడా నటరాజన్ బాగానే వేసేవాడు మిడిల్ ఓవర్స్లో, అయినా కూడా కాస్త చివర్లో రన్స్ విపరీతంగా ఇచ్చారు. సో ఈసారి బ్రైడెన్ కార్స్ నుంచి మొదలు పెడితే హర్షల్ పటేల్, మహమ్మద్ షమి అండ్ వీళ్ళంతా ఎండ్ ఓవర్లో కూడా అద్భుతంగా వేస్తారు. అండ్ ఈసారి ఇషాన్ మలింగా ఉన్నాడు ఇంకొక ప్లేయర్, అతడు కూడా బాగానే వేస్తాడు. అండ్ ఇంకా జయదేవ్ ఉనాడ్కట్ కూడా ఉన్నాడు. సో ఈ విధంగా చూసుకుంటే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. సో టీం అయితే పోయినసారి కంటే స్ట్రాంగ్ ఉందని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్.